హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపుతోంది. హెచ్సియులో ఈగల్ టీం అధికారులు తనిఖీలు నిర్వహించగా 17 మంది విద్యార్థులకు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్లుగా సమాచారం. అస్సాం నుంచి గంజాయిని తీసుకొచ్చి యూనివర్సిటీలో విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఓ పెడ్లర్ ను అదుపులోకి తీసుకున్న ఈగల్ టీం అతన్ని విచారిస్తుంది. విద్యార్థులకు గంజాయి ఎలా చేరుతోంది, ఇందులో ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉంది అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. హెచ్సియులో గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్ ను బయటకు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపుతోంది. హెచ్సియులో ఈగల్ టీం అధికారులు తనిఖీలు నిర్వహించగా 17 మంది విద్యార్థులకు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, అస్సాం నుంచి గంజాయిని తీసుకొచ్చి యూనివర్సిటీలో విక్రయిస్తున్నట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నార్కోటిక్స్ ఈగల్ టీమ్ సిబ్బంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. క్యాంపస్ లో గంజాయి అమ్మకాలు వినియోగం జరుగుతున్నాయనే పక్కా సమాచారంతోనే ఈ దాడికి దిగారని ఇప్పటికే ఒకవైపు పోలీసులు చెప్పడం జరిగింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 17 మంది విద్యార్థులకు డ్రగ్ టెస్ట్ లో గంజాయి పాజిటివ్ గా తేలింది. అస్సాం నుండి గంజాయి తెచ్చి ఇక్కడ అమ్ముతున్న ఒక పెడ్డర్ ను కూడా ఈగల్ టీం ఇప్పటికి అదుపులోకి తీసుకుని, అయితే ఉదయం 8 గంటల సమయంలో సుమారు 20 మంది ఈగల్ టీం అధికారులు 3 బృందాలుగా విడిపోయి క్యాంపస్ లోకి ప్రవేశించారు. ముందుగా బాయ్స్ హాస్టల్, ఆ తర్వాత కొన్ని స్కూల్స్, ల్యాబ్స్ చుట్టుపక్కల సోదాలు నిర్వహించారు. విద్యార్థులను గుంపులుగా పిలిచి అనుమానం ఉన్న వారిని వెంటనే డ్రగ్ టెస్ట్ చేయించారు. సుమారు 60 మంది విద్యార్థులకు టెస్టులు చేయించగా అందులో 17 మందికి గంజాయి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి కూడా ఒకవైపు పోలీసులు నిర్ధారించారు. అయితే ఈగల్ టీం అధికారుల చెప్తున్న ప్రకారం చాలా రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లో చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి అమ్ముతున్నారని, పార్టీలు హాస్టల్ రూమ్లలో వినియోగిస్తున్నారనే పక్కా సమాచారం ఉంది. అందుకే ఈ సడన్ రైడ్ ప్లాన్ చేశామని ఒకవైపు అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ రాకెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక పెడ్లర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను అస్సాం రాష్ట్రం నుండి రైలు, బస్సు ద్వారా గంజాయిని హైదరాబాద్ తీసుకొస్తుందని కూడా పోలీసుల వైపు గుర్తించడం జరిగింది. అయితే హెచ్సియు క్యాంపస్ లో కొంతమంది విద్యార్థులతో టైప్ ఆఫ్ పెట్టుకుని గ్రామ్ కు 2000 నుండి 3000 వరకు విక్రయిస్తున్నట్టు కూడా ఒకవైపు పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే సుమారు 2 కిలోల గంజాయి, 1.5 లక్షల నగదు, 3 మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి ఎవరెవరికి సప్లై చేశారు, అసలు ఈ ముఠా దీనికి ఎవరు సంబంధం, దీని వెనక ఎవరైనా బడా నేతలు ఉన్నారన్న అంశంలో కూడా ఇప్పటికే పోలీసులు ఒకవైపు పెడ్డర్ ని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హెచ్సియు యాజమాన్యం కూడా ఒక్కసారిగా షాక్ కు గురైంది. రిజిస్టర్ సెక్యూరిటీ ఆఫీసర్ వెంటనే ఈగల్ టీం అధికారులతో సమావేశమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. క్యాంపస్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ బయట వ్యక్తులు క్యాంపస్ లోకి వస్తే పూర్తి వివరాలు, ముఖ్యంగా ఐడి కార్డులు కూడా చెక్ చేయాలని చెప్పేసి కూడా ఒకవైపు క్యాంపస్ కు సంబంధించిన అధికారులు ఇప్పటికే సెక్యూరిటీకి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.